సార్ నమస్తే అండి. నమస్తే. తేజ సజ్జా నటించిన మరి మిరాయి నుంచి టీజర్ అయితే వచ్చింది కదా, చూసారా మీరు? చూశాను సార్, చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉందండి. గ్రాఫిక్స్ కానీ డైలాగ్స్ కానీ జగత్ బాబు కానీ యాక్షన్ కానీ ఒక మంచి మనోజ్ విలన్గా వేశారండి. సూపర్ అండి. సూట్ అయ్యారా విలన్గా మంచు మనోజ్? సూట్ అయ్యారంటే సూపర్ అయ్యారు. అంటే ఆయన హీరో కన్నా విలన్ గానే బాగా సూట్ అయ్యారు. హీరో కంటే కామెడీగా బాగుంటారు, విలన్ అయితే సూపర్ అయ్యారు. ఓకే, చాలా సినిమాలో గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎలా అనిపించింది అసలు? చాలా బాగుంది. బాహుబలి ఆ రేంజ్లో కనబడుతుంది మొత్తం ఎందుకంటే టీజర్ అయితే, ఎందుకంటే సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈ తేజ సజ్జా అంతకుముందు వచ్చిన మూవీ హనుమాన్, సో అదొక సూపర్ పవర్ ఉన్న మూవీ. ఇది కూడా చూస్తుంటే ఆ పవర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో మరి ఇతను ఒక సూపర్ హీరోగానే ఇండస్ట్రీలో ఎదుగుతాడు అంటారా? కంపల్సరీ సార్. చిన్నగా క్యారెక్టర్ నుంచి వచ్చిన అబ్బాయి చాలా యాక్టింగ్లో చిన్నగా ఇప్పుడు మన చిరంజీవి సినిమాలు బాల క్యారెక్టర్ వేసినప్పుడు చూస్తున్నాం కదా, యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కంపల్సరీ ఆయన సక్సెస్ అవ్వాలని తెలంగాణలో మంచి హీరో పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో, నమస్తే. హాయ్ బ్రో. తేజ సజ్జా మిరాయి టీజర్ చూసావా? చూసా బ్రో, అదిరిపోయింది బ్రో. ఒకటే మాట, తేజ సజ్జా మళ్ళీ ఇంకొక హిట్ అయితే కొట్టాడు ఆయన. మెయిన్ ఏంటంటే అందులో హీరో కన్నా తేజ గారి కన్నా ఇక్కడ మంచు మనోజ్ గారు అయితే లుక్స్ అయితే అమ్మ భలే మాస్ అయితే ఇచ్చాడు అనమాట. ఆయన మామూలుగా లేదు, అదిరిపోయింది, బాగుంది. సో మంచు మనోజ్ గారు విలన్గా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, సో సూట్ అయ్యారంటారా? అదిరిపోయింది అన్న, చాలా బాగా చేశారు. ఆయన విలన్ కావచ్చు, ఆ కత్తి పట్టుకునే విధానం అవ్వచ్చు, అంతా కూడా చాలా బాగుంది, సూపర్. సో మూవీ చూస్తుంటే కనుక కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. అంటే ఒక డైలాగ్ కూడా ఉంది, 9 books అంటారు, 100 questions. అవును, అదే అవును. సో అది అవన్నీ కూడా చాలా, అంటే ఇది ఒక అంటే ఏదో కొత్తగా ట్రై చేశారు డైరెక్టర్ గారు అయితే. సినిమా అయితే ఓవరాల్ గా నాకు తెలిసి అయితే హిట్ అని చెప్పొచ్చు. మెయిన్ ఏంటంటే అందులో విలను అమ్మ మంచు మనోజ్ అన్న లుక్స్ కోసమైనా సరే వెళ్తాం మేము, అంత బాగుంది. సో మరి భైరవం కూడా వస్తుంది కదా, దాంతో కంబ్యాక్ ఇస్తారంటారా, లేదంటే అది మిస్ అయినా సరే దీంతో కంబ్యాక్ పక్కా అంటారా? భైరవం తప్పకుండా హిట్ అన్న. భైరవం అమ్మో, భైరవం అని మీరు తక్కువ అంచనా వేయకండి. భైరవం తర్వాత ఈ సినిమా. ఓకే, సో మరి రిపీట్. సో మరి ఈ టీజర్లో ఒక షార్ట్ అయితే ఉంది, ఒక పెద్ద పక్షి వచ్చి తేజ సజ్జాని కొట్టినట్టుగా, అంటే ఒక ఫైటింగ్ సీన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది అంటారు ఆ పక్షి సీన్? ఆల్ ఓవర్ మీకు చెప్పొచ్చు అంటే ఆటోమేటిక్గా ఈ సినిమా అయితే వాయించి కొట్టి దొబ్బుద్ది అన్న. ఒకటే మాట, కొట్టి దంచి కొట్టి చంపేస్తుంది అంతే ఈ సినిమా అయితే. సో మరి లాస్ట్ సినిమా ఈ టీజర్ షార్ట్ లాస్ట్లో ఒక షార్ట్ వచ్చింది. సో ఒక దేవుడు, మరి ఆ దేవుడు ఆంజనేయ స్వామి లేదంటే రాముడు అర్థం కావట్లేదు చాలా మందికి. సో అది కోతులు అయితే దండం పెడుతున్నాయి, ఎవరై ఉండదు అది చాలా ట్విస్ట్. దానికోసమైనా పూర్తి సినిమా వరకు అందరూ కూడా వెయిట్ చేయాలి. ఈ సినిమా మాత్రం చించి పడేస్తుంది అన్న. హాయ్ అన్న, మిరాయి టీజర్ వచ్చింది కదా, చూసారా? చూసాను. ఎలా ఉంది బ్రో? చాలా బాగుంది. మిరాయి టీజర్ చూసుకున్నట్లయితే తేజ సజ్జా గారు, మంచు మనోజ్ అండ్ జగపతి బాబు గారు వాళ్ళ కాంబినేషన్లో చాలా బాగుంది. వే ఆఫ్ స్క్రీనింగ్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా బాగా వాడారు. సో మరి అంతకుముందు తేజ సజ్జా హనుమాన్తో వచ్చాడు, సో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సో మరి ఈ సినిమా హిట్ అదే రేంజ్లో హిట్ అవుతుంటారా? హనుమాన్ సినిమా అనేది కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. సో అదే విధంగా మనం కూడా చూసుకున్నట్లయితే ఏ సినిమా అన్నా కానీ దాంట్లో మంచి కాన్సెప్ట్ ఉంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. మేబీ దీంట్లో మంచి కంటెంట్ అండ్ కాన్సెప్ట్ ఉంటే కనుక దానికంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు, మంచి హిట్టే అవ్వచ్చు అని. సో మంచు మనోజ్ గారు దీంట్లో విలన్గా కనిపించబోతున్నారు కదా, సో అసలు సూట్ అయ్యారా విలన్గా ఆయన? మంచు మనోజ్ గారు ఖచ్చితంగా దేనికన్నా సూట్ అవుతారు, ఎందుకంటే కట్అవుట్ అలాంటిది మంచు మనోజ్ గారిది. హీరోగా కూడా మంచి 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 సినిమాస్ తీశారు మంచు మనోజ్ గారు. ఇది కూడా ఖచ్చితంగా విలన్ రోల్ కూడా మంచిగా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మరి వీళ్ళిద్దరికి కాంబినేషన్ బాగుంటుంది, అంటే ఫైటింగ్ సీన్స్ కావచ్చు. తేజ సజ్జా బాగా సన్నంగా ఉంటాడు, మనోజ్ ఏమో కొంచెం బాడీతో ఉంటాడు కదా, ఏమన్నా సూట్ అవుతుంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు హనుమాన్ సినిమాలో కనుక చూసుకున్నట్లయితే సర్టెన్ పవర్ వచ్చి ఎలా ఫైట్ చేశాడు అనేది మనకు ఆల్రెడీ చూపించిన విషయం. ఇప్పుడు ఎదురున్న హనుమాన్ సినిమాలో విలన్ కూడా మంచిగానే ఉంటాడు కట్అవుట్తో. ఇది కూడా అంతే. టీజర్ చూసి మనం జడ్జ్ చేయలేంలే, కానీ కాకపోతే మంచిగానే ఫైట్లు కూడా మంచిగానే ఉంటాయి. ఎందుకంటే వార్ టైప్లో సంథింగ్ ఏదో బాగా పెట్టారు. సో అలా ఫైట్స్ చూసుకుంటే చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి అందులో టీజర్లో ఒక పెద్ద పక్షితో తేజ సజ్జా ఏదో ఫైటింగ్ ఉన్నట్టు పెట్టారు కదా, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు? ఏదన్నా సరే డిఫరెంట్గా
తీసుకొస్తే సినిమాలోకి ఖచ్చితంగా బాగుంటుంది. ఇది కూడా ఒక పక్షితో అనేది చాలా మంచి విషయం. కొత్త కాన్సెప్ట్తో వస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో ఇది ఒక సోషో ఫ్యాంటసీ మూవీ కదా, సో మరి థియేటర్ ముందు తన సత్తా రిపీట్ ఖచ్చితంగా ఒక నిమిషం అన్న. అంటే తేజస్ వచ్చి అంతకుముందు వచ్చిన హనుమాన్ కూడా సూపర్ మ్యాన్ పవర్స్లో వచ్చింది. సో ఈసారి వచ్చిందేమో సోషో ఫ్యాంటసీలా ఉంది. సో ఒక్కొక్కలా తీస్తున్నాడు కదా, మరి అతను ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటారు అసలు? ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న హీరో అయినా సరే కష్టపడి తీసిన వ్యక్తి అయితే చివరికి మంచి గ్రోత్ అనేది ఉంటుంది సినిమాల్లో. ఇతను కూడా అంతే చిన్నగా తీసుకొని వస్తే మంచి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో మరి ఈ సినిమాకి వెళ్తారా రిలీజ్ అయినప్పుడు? ఖచ్చితంగా వెళ్తాను, ఎందుకంటే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాకి వెళ్ళకుండా దేనికి. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ. ఆయన నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న తేజస్ వచ్చే మేరాయి టీజర్ చూసారన్న? అన్న చూసాను. ఎలా ఉంది? అబ్బా అద్భుతం అన్న, నిజంగా నాకైతే ఒక కలికి ఒక హనుమాన్ అబ్బా ఏమన్నా ఉందా అన్న. విజువలైజేషన్ మాత్రం చాలా బాగుంది. విజువలైజేషన్ కానీ ఆ యాక్షన్ సీన్స్ కానీ మంచి గెటప్ కానీ డైలాగ్ డెలివరీ కానీ నా నీరైతే కొట్టావు కదా సార్, అది నీ టైం ఇది నా టైం కానీ సార్కే కొట్టటాలు అది ఇండైరెక్ట్ గా మన మంచి మోహన్ బాబు కొడుతున్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా అయితే చాలా బాగా అనిపించింది. మిరాయ్ కాన్సెప్ట్ కొత్త అనిపించింది. మన తేజస్ సజ్జా డైలాగ్ చెప్తారన్నమాట, 1 book 100 questions, 1 stick big adventure. చాలా అన్న మళ్ళీ చెప్పు డైలాగ్. 9 books 100 questions, మళ్ళీ చెప్పు. 1 stick బిగ్ అడ్వెంచర్. ఏమన్నా చెప్పాం కదా, చెప్పు. 9 books 100 questions, 1 stick బిగ్ అడ్వెంచర్ అని తేజస్ సజ్జా చెప్తుంటే చాలా క్రేజ్ అనిపించింది. అంటే చెప్తున్నా ఇది 100% ఏదో కొత్తగా అయితే అనిపించదు అన్న. ఒక కలికి ఒక హనుమాన్, సో ఇంక ఈ మధ్యలో వచ్చినాయి కదా అటువంటి మూవీస్ అయితే నాకు అనిపించిన. ఇంకా మన ఉంటారు కదన్నా చాలా డిఫరెంట్ జోనర్ అన్న. తేజస్ సజ్జా మాత్రం చించి పడేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఊరా మాస్ అన్న. మరి మంచు మనోజ్ ఫస్ట్ టైం విలన్ గా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? 100% సూటబుల్ క్యారెక్టర్ అన్న. చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా అనిపించింది. సో నాకు చెప్తున్నా మంచు మనోజ్ నాకు 9 సంవత్సరాల తర్వాత బ్రేక్ రాలేదు కదా, 100% ఈ భైరవం వచ్చుదో లేదో నాకు తెలియదు కానీ ఎందుకంటే కొత్త కాంట్రవర్సీ నడుస్తుంది, ఇంకోటి థియేటర్స్ బంద్ అంటారు. కానీ తేజస్ సజ్జాతో వస్తున్న సినిమా మాత్రం నిజం చెప్తున్నా తన లైఫ్ లో బిగ్గెస్ట్ మూవీ మారుతున్నా. చూడండి గోపిచంద్ ఉన్నాడు, తన హీరో కన్నా కూడా విలన్ గా బాగా సూట్ అవుతాడు. సో రాణా దగ్గుపట్టి కూడా హీరో కన్నా విలన్ గా బాగా సూట్ అవుతారు. ఇట్లాంటి కట్అవుట్ ఉన్న వాళ్ళు విలన్ గా వేస్తే అసలు డైరెక్టర్ కి ఎవరో తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. మన మంచు మనోజ్ని విలన్ తీయడం అంటే చాలా బాగుంటుంది. సెప్టెంబర్ 5 సినిమా రాబోతుంది. ఈ 100% రాజు పెట్టుకుని గుర్రాలు 100% సినిమా మాత్రం కోత ఉండబోతుంది. లైక్ ఇదంటే ఒక మంచి బ్యాక్ డ్రాప్ లాగా అనిపిస్తుంది, లైక్ హిస్టారికల్ మూవీ లాగా అనిపిస్తుంది. లాస్ట్ షాట్ అన్న అది మన హనుమంతుడా రాముడు తెలియదు కానీ ఒక షాట్ మాత్రం చాలా బాగా మంది ప్లాన్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ షాట్ అయితే నాకు చాలా క్యూరియాసిటీ కలిగించింది. 100% ఫోటోగ్రఫీ చాలా బాగుంది, యాక్షన్ సీన్ చాలా బాగుంది. మెయిన్గా డైలాగ్ డెలివరీ మాత్రం చాలా కొత్త అనిపించింది. ఆ విషయం ఆల్బెట్ మిరాయిస్ టీజర్ మాత్రం పగిలిపోయిందన్న, ఇంకా తగలిపెట్టేస్తాడని చెప్పొచ్చు.